జనసేన ముఖ్య నేతలతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అత్యవసర భేటీ అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీతో చర్చలు జరిపారు. పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకొచ్చిన 1200 మంది ఆశావహుల అంశం, లెఫ్ట్ పార్టీలకు కేటాయించాల్సిన స్థానాలపై చర్చించారు. అదేవిధంగా ఈ నెల 14న రాజమండ్రిలో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లను పవన్ కు నేతలు వివరించారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి విజయసారథిని అడిగి తెలుసుకుందాం. విజయసారథి, చెప్పండి. పవన్ కళ్యాణ్ కొంతమంది సీనియర్ నేతలతో కూడా సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది? అంటే ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు కూడా రాజకీయంగా ఉత్కంఠ అయితే మొదలైంది. ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పనులు ఏవైతున్నాయి అవన్నీ కూడా పూర్తి చేసే పనులు పడ్డారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతవరకు అభ్యర్థులను కూడా ఎవరు ప్రకటించకపోవడం అనేది ఇప్పుడు సడన్ గా తొలి విడతలోనే ఏపీ ఎన్నికలు జరగడం, ఒక నెల రోజుల వ్యవధి కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందికర పరిణామాల్లో చిక్కుకున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో అమరావతిలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎప్పటికీ 1200 వరకు కూడా అభ్యర్థులు ఆశావహులందరూ కూడా తమ దరఖాస్తుల్ని జనసేన ఆఫీసులు సబ్మిట్ చేయడం జరిగింది. దాని స్క్రూటనైజింగ్ కూడా పూర్తవుతుంది. వాళ్ళ నుంచి అభ్యర్థుల లిస్టు ఫైనలైజ్ చేయబోతున్నారు. మరోవైపున మార్చి 14న జరగబోయే అమరావతి జనసేన ఆవిర్భావ ఏర్పాట్లు ఏదైతే సభ ఏర్పాట్లు ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలతో ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేయాలి, ఏంటి, ఎంతవరకు వచ్చాయనే దాని మీద కూడా వాళ్ళ అభిప్రాయాలు, అలాగే వాళ్ళకి దిశానిర్దేశం చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తం మీద అయితే ఒక్కసారిగా ఎలక్షన్ కోడ్ రావడంతో అన్ని పార్టీలు కూడా వేడికి మొదలైందని చెప్పాలి. ఇప్పటికే టీడీపీ లాంటి పార్టీలు తమ లిస్టు ఆల్మోస్ట్ 115 మందితో ఆల్రెడీ లిస్ట్ రెడీ అయిపోయింది. మరోవైపు బయటకి లిస్టు అధికారంగా రిలీజ్ చేయకపోయినప్పుడు కూడా క్యాండిడేట్ సెలక్షన్ అయితే వైసీపీలో కూడా పూర్తయింది. ఇటు వచ్చి జనసేన మాత్రం ఇంకా పెండింగ్ లో ఉంది. దాన్ని కూడా పూర్తి చేయడానికి ఆ పార్టీ కూడా రంగంలోకి దిగిందని చెప్పాలి. ఆవిర్భావ సభ సందర్భంగా బహుశా అక్కడి నుండే తన లిస్టు పవన్ కళ్యాణ్ బయటకు పెట్టే అవకాశం అయితే కనపడుతుంది రాజమండ్రి నుంచి ఈ నెల 14వ తారీఖున. ప్రస్తుతం దానికి సంబంధించి ఎంపీ నేతలతో ఆయన చర్చలు జరుగుతున్నారని చెప్పొచ్చు. రైట్ విజయసారథి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.